Hello guys, this is Lucky, certified nutrition cum fitness trainer. మన 90 days lean bulking series లా ఈ రోజు డే 11 లెగ్స్ అండ్ యాబ్స్ వర్కౌట్. సో ఎవరికైతే బాడీలో ఆల్రెడీ ఉన్న ఫ్యాట్ డౌన్ కావాలి యాజ్ వెల్ యాజ్ మజిల్ గ్రో కావాలనుకుంటారో వాళ్ళకి ఎగ్జాక్ట్ ఈ ప్రోగ్రామ్ సెట్ అవుతుంది. సో లెగ్స్ యాక్చువల్ వర్కౌట్ స్టార్ట్ చేయక ముందుకు వార్మప్ చేద్దాము. వార్మప్లో ఏదన్నా ఇట్లా సపోర్ట్ తీసుకొని పెండులం మూమెంట్ ఇవ్వండి. లెగ్స్ ఈ పెండులం మూమెంట్ ఒక 10 to 15 కౌంట్ వేయండి. మళ్ళీ ఆపోజిట్ లెగ్ అయిపోయాక యాంకిల్ హోల్డ్ చేయండి. యాంకిల్ హోల్డ్ చేసి వెనకాలకి పుల్ చేయండి లెగ్. ఈ క్వాడ్రాటిక్ మజిల్ స్ట్రెచ్ అవుతుంది. 5 to 10 seconds హోల్డ్ చేయండి. సేమ్ అదర్ లెగ్ అయిపోయాక సో లెగ్స్ ఇట్లా పెట్టుకొని లెగ్స్ బెండ్ చేయకుండా ఓన్లీ అప్పర్ బాడీ బెండ్ చేయండి. మీరు ఓన్లీ అప్పర్ బాడీ బెండ్ చేసినప్పుడు ఈ హ్యామ్స్ట్రింగ్ మజిల్ స్ట్రెచ్ అవుతుంది, గ్లూట్స్ నుంచి హ్యామ్స్ట్రింగ్ వరకు. సో 5 to 10 seconds హోల్డ్ చేయండి ఇట్లా. సో దీని తర్వాత యాక్చువల్ వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. లెగ్స్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ స్క్వాట్స్. సో వెయిటెడ్ స్క్వాట్స్ చేసేటప్పుడు ఈ హైట్ మీ షోల్డర్ హైట్ పెట్టుకోండి. రాడ్ సైడ్స్కి కూడా ఈ హ్యాండిల్స్ ఉండాలి. ఈ సేఫ్టీకి ఇవి నేను మీకు వర్కౌట్ చేసేటప్పుడు చెప్తా ఎందుకనేది. సో మీరు లెగ్ డిస్టెన్స్ ఎంత తీసుకుంటారంటే మీ షోల్డర్ వెడత్ ఎంత ఉందో అంతే డిస్టెన్స్ తీసుకుంటారు. ఎక్కువ అవసరం లేదు, క్లోజ్ కూడా ఉండొద్దు. ఓకే, యాంకిల్ ఇట్లా ముందుకోవద్దు. మీరు ఏంటంటే లోవర్ బాడీ ఈ యాంకిల్ ముందుకోకుండా మీ లోవర్ బ్యాక్ని ఎంకిల్కి డయాగ్నల్గా పుష్ చేస్తారు. అంటే కంప్లీట్ ఇట్లా కూర్చున్నట్లు కాకుండా. ఓకే, ఇట్లా 12 కౌంట్ పర్ఫామ్ చేయండి. సో ఈ సేఫ్టీ సైడ్స్ ఎందుకంటే మనము హ్యాండిల్స్ ఎందుకు పెట్టుకున్నామంటే మీరు ఇన్ కేస్ హెవీ వెయిట్ చేసినప్పుడు అవుట్ ఆఫ్ కంట్రోల్ అయింది, వెయిట్ ఇంబ్యాలెన్స్ అయింది అన్నప్పుడు మీరు ఇట్లా కిందికి పోతారు కదా, కిందికి పోయినప్పుడు మీ మీద వెయిట్ పడదు, ఇవి కాపాడతాయి ఇట్లా. ఓకే, ఈ మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. ఒకవేళ మీరు హెవీ వెయిట్ చేసినప్పుడు టైం తప్పి ఇంబ్యాలెన్స్ అయినా కానీ ఇవి ఉంటాయి, మనకు సేఫ్ సైడ్ ఉంటాయి. లెగ్ ఎక్స్టెన్షన్ చాలా మందికి తెలిసిన ఎక్సర్సైజ్ ఇది. కాకపోతే మిస్టేక్ ఏడ చేస్తారంటే ఈ ప్యాడ్ లెంత్ ఏడ పెట్టుకోవాలో తెలియదు. చాలా మంది యాంకిల్ జాయింట్ మీద పెడతారు. యాంకిల్ జాయింట్ మీద పెట్టొద్దు, దానికంటే కొంచెం పైకి ఉండాలి పొజిషన్, ప్యాడ్ పొజిషన్, ఈ ప్యాడ్ పొజిషన్. ఓకే, ఇప్పుడు నా హైట్కి ఇది సరిపోతుంది. సో ప్యాడ్ పొజిషన్ యాంకిల్ జాయింట్ పైన ఉండాలి. ఈడ మనము పిరమిడ్ సెట్స్ చేస్తున్నాం. పిరమిడ్ సెట్స్ అంటే ఫస్ట్ మీరు హెవీ వెయిట్ ఎంత చేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 30 kgs హెవీ వెయిట్ చేస్తాను, దాంట్లో హాఫ్ వెయిట్ పెట్టుకోండి. 15 kgs పెట్టుకోండి. 15 kgs పెట్టుకొని 8 కౌంట్ చేయండి. ఎయిట్ కౌంట్ అయిపోయినాక నేను హెవీ వెయిట్ 30 kgs చేస్తాను కదా, 30 kgs పెట్టుకోండి. మళ్ళీ 15 kgs పెట్టుకుంటారు. వన్ మినిట్ బ్రేక్ తీసుకోండి. 4 sets పర్ఫామ్ చేయండి. లెగ్ కర్ల్స్, స్టిఫ్ లెగ్ డెడ్ లిఫ్ట్ రెండు సూపర్ సెట్ చేసాము. సో ఫస్ట్ లెగ్ కర్ల్స్ హెవీ వెయిట్ పెట్టుకోండి. మీరు హెవీ వెయిట్ 12 కౌంట్ ఎట్లా చేస్తారో ఆ హెవీ వెయిట్ పెట్టుకోండి, పర్ఫామ్ చేయండి. ఈ ప్యాడ్ యాంకిల్ పైన ఉండాలి. 12 కౌంట్ పర్ఫామ్ చేయండి. సేమ్ మీరు 12 కౌంట్ అయిపోయాక వితౌట్ గ్యాప్ డెడ్ లిఫ్ట్ చేస్తారు. సో డెడ్ లిఫ్ట్ చేసినప్పుడు ఈ యాంకిల్ టో దగ్గర కొంచెం హెవీ హైట్ పెట్టుకోండి. ఏదైనా చిన్న వెయిటెడ్ ప్లేట్స్. ఓకే, డెడ్ లిఫ్ట్ చేసేటప్పుడు స్టిఫ్ లెగ్ డెడ్ లిఫ్ట్ చేసేటప్పుడు లెగ్స్ బెండ్ కావద్దు, ఓన్లీ లోవర్ బ్యాక్ బెండ్ కావాలి. ఈ ఎక్సర్సైజ్ మనకు హ్యామ్స్ట్రింగ్ మీద పడుతుంది. 12 కౌంట్ పర్ఫామ్ చేయండి వితౌట్ గ్యాప్.
సో హ్యామ్స్ట్రింగ్ మజిల్ అంటే ఇది. మనం ఆల్రెడీ లెగ్ కల్స్ చేసినప్పుడు కూడా హ్యామ్స్ట్రింగ్ మజిల్ పడుతుంది. స్టిఫ్ లెగ్ డెడ్ లిఫ్ట్ కూడా హ్యామ్స్ట్రింగ్ మజిల్ మీద ఇంపాక్ట్ పడుతుంది. 1 minute బ్రేక్ తీసుకొని 4 sets. కాఫ్ రైజెస్ మోస్ట్లీ అన్ని జిమ్స్లలో ఈ మెషిన్ ఉంటుంది. సో 12 కౌంటర్ స్టార్ట్లో వెయిట్ పెట్టుకోండి. డిస్టెన్స్ ఎంత తీసుకుంటారు అంటే మీరు మీ షోల్డర్ డిస్టెన్స్ తీసుకోండి. ఈ ప్యాడ్ ఉందా కింద ప్యాడ్కి టో ఎండ్ కావాలి, ఫింగర్స్ మీద ఉండొద్దు, టో ఎండ్ కావాలి. ఓకే, అప్, అన్లాక్, డౌన్, అప్. చాలా మంది చేసే మిస్టేక్ పైకి లేపుతారు కానీ కిందికి మాత్రం మళ్ళీ నార్మల్ న్యూట్రల్ పొజిషన్లోకి వస్తారు. అట్లా కాదు, మీరు ఎట్లయితే పైకి లేపిర్రో మరి అట్లే కిందికి కూడా రావాలి. యాంకిల్, అప్, డౌన్. ఓకే, అప్, డౌన్. 12 కౌంట్ పర్ఫామ్ చేయండి. వైడ్ గ్రిప్ లెగ్ ప్రెస్. సో వైడ్ గ్రిప్ లెగ్ ప్రెస్ చేసినప్పుడు డిస్టెన్స్ కొంచెం వైడ్ తీసుకోండి. చూడొచ్చు 2 ఈక్వల్ ఉన్నాయి లెగ్స్. కొంచెం ఫుట్ ఓపెన్ చేయండి వి షేప్లకు. ఓకే, అంతే. అప్, అన్లాక్. చాలా మందికి డౌట్ ఉంటుంది లెగ్ ప్రెస్ చేసినప్పుడు ఎంత లోపల తీసుకోవాలి, ఎంత ప్రెస్ చేసుకోవాలని. సో కిందికి వచ్చేటప్పుడు ఇప్పుడు మీరు నార్మల్ సీటర్ పొజిషన్లో ఉన్నారు అనుకోండి. ఇప్పుడు మీరు కిందికి వచ్చినప్పుడు మీ బట్స్ పైకి లేచేంత వరకు అంతే. ఎక్కువ కిందికి అవసరం లేదు, కోర్ మీద వెయిట్ వేయాల్సిన అవసరం లేదు. డౌన్, మీ బట్స్ పైకి లేచినప్పుడు అప్. ఇంకొకటి హైపర్ ఎక్స్టెండ్ చేయొద్దు, అంటే ఇట్లా జర్క్ ఇవ్వద్దు. జర్క్ ఇచ్చిరంటే నీ ఇంజురీ అవుతుంది. 90% స్ట్రైట్ కావాలి లెగ్స్, అంతే. డౌన్, అప్, ఇంతే సరిపోతుంది. ఓకే, కంప్లీట్. నేను ఇంత స్ట్రైట్ అంటలేను, జాయింట్స్ ఇక్కడ సరిపోతుంది. డౌన్. ఇది లెగ్స్లో లాస్ట్ ఎక్సర్సైజ్. దీని తర్వాత యాప్స్ వరకు ట్రైన్ చేద్దాం. వీ హ్యావ్ క్రంచెస్. సో ఎట్లా పర్ఫామ్ చేస్తామంటే నార్మల్ మ్యాట్ వేసుకొని కింద ఫ్లోర్ మీద లెగ్స్ యాజ్ వెల్ యాజ్ హ్యాండ్స్ 2 మూమెంట్ ఇస్తాం క్రంచెస్ ఫామ్లో. 1, 2. బ్యాక్ వెళ్ళినప్పుడు లెగ్స్ ఫ్లోర్కి టచ్ కావద్దు. 3, 4, 5, 6, 7. ఇట్లా 15 కౌంట్ పర్ఫామ్ చేయండి. 4 sets. నెక్స్ట్ ఎక్సర్సైజ్ యాప్ రోలర్. సో యాప్ రోలర్ చేసినప్పుడు ఫస్ట్ మ్యాట్ పెట్టుకోండి నీస్ కింద. లెగ్స్ వెనక సపోర్ట్ పెట్టుకోండి ప్యాడ్కి. ఓకే, ఓకే. ఫ్లెక్స్, కాంట్రాక్ట్, ఫ్లెక్స్, కాంట్రాక్ట్. సో మీరు బేసిక్గా ఫ్లెక్స్ చేసినప్పుడు యాప్స్ ఫ్లెక్స్ కావాలి, కోర్ ఫ్లెక్స్ కావాలి. కాంట్రాక్ట్ చేసినప్పుడు యాప్స్ కాంట్రాక్ట్ కావాలి దగ్గరికి. మీరు బైసెప్ ఎట్లా చేస్తారో అట్లా యాప్స్ కూడా కాంట్రాక్ట్ కావాలి దగ్గరికి. బేసిక్గా ఏదైనా ఒకటి ముందర టార్గెట్ పెట్టుకోండి. వీటి వరకు రీచ్ కావాలండి. ఇప్పుడు నాకు ఇక్కడ లైన్ ఉంది కదా, ఆ లైన్ వరకు పెట్టుకుంటున్నాను నేను టార్గెట్. ఓకే, దగ్గర కంప్లీట్ దగ్గరికి కాంట్రాక్ట్. జాగ్రత్త చేయండి. మ్యాక్సిమం మోస్ట్లీ స్కిడ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, ఎందుకంటే లెగ్స్ అయితే ఇక్కడ హోల్డ్ చేస్తాం కదా, మనకు సపోర్ట్ ఉంటుంది. 15 కౌంట్ ట్రై చేయండి. 10 to 15 కౌంట్. స్టార్టింగ్ కొంచెం ఇబ్బంది అవుతుంది, బట్ ట్రై చేయండి 15 కౌంట్ రీచ్ అయ్యేటట్లు. 4 sets. లాస్ట్ ఎక్సర్సైజ్ వీ కట్ హోల్డ్. సో వీ కట్ హోల్డ్ చేసినప్పుడు మనం ఏంటంటే బేసిక్గా స్టాటిక్ పొజిషన్లో ఉంటాం, అంటే మూమెంట్ ఏమో జస్ట్ అదే పొజిషన్లో ఉంటాం, ప్లాంక్ లెక్క. సో ప్లాంక్ లెక్కనే హోల్డ్ చేసి ఉంటాము. ఇందాక మనం లెగ్స్ హ్యాండ్స్ 2 దగ్గర తీసుకోండి. కోర్ దగ్గరకు ఉండాలి. ఇదే పొజిషన్లో 30 seconds to 1 minute ఉండడానికి ట్రై చేయండి. 4 sets పర్ఫామ్ చేయండి. సెట్ టు సెట్ 1 to 1.5 minute గ్యాప్ ఇవ్వండి. దీంతో మన డే 11 అయిపోతుంది. డే 12 ఆర్మ్ స్ట్రెయిన్ చేద్దాము. బాయ్.